హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్నటి వరకు మనం 15 lakhs గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 20 lakhs గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 20 lakhs వచ్చేసి మనకు 40 months 50 months మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్ట్ అమౌంట్ ఎక్కువ కాబట్టి మనకు ఎక్కువ మంత్స్ అనేవి ఉంటాయి, తక్కువ మంత్స్లో ఉండవు. 30 months 25 months అనేది ఉండవు ఫ్రెండ్స్. 40 months 50 months. 40 months చూడండి, మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 35,000, మ్యాక్సిమం వచ్చేసి 50,000 ఉంటుంది ఫ్రెండ్స్. మనము మినిమం బీడ్ పేబుల్ వచ్చేసి 13 lakhs, మ్యాక్సిమం వచ్చేసి 19 lakhs. అయితే ఇదంతా ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ మంత్ 50,000 వస్తుంది, సెకండ్ మంత్ వచ్చేసి 35,000, థర్డ్ మంత్ 50,000, ఫోర్త్ మంత్ 35,000, ఫోర్త్ మంత్ నుంచి 6-7 months 8 months వరకు అనేది 35,000 రిపీట్ అవుతుంది. 35,000 రిపీట్ అవుతుంది. 9 months నుంచి మనకు 35,000 కంటే 100-200 అనేది మనకి ఎక్కువ అమౌంట్ అని వస్తుంది. అది ఎప్పటి వరకు వస్తుంది అంటే 35 months వరకు మనకు పెరుగుతూ వస్తుంది. 35 months అంటే 36 monthsకి వచ్చేసి మళ్ళీ 50,000 అనేది వస్తుంది. 36, 37, 38, 39, 40 అంటే ఈ 5 months మళ్ళీ మనకు 50,000 అనేది వస్తుంది. అంటే 7-8 months నుంచి 35 months వరకు మాత్రమే మన 35 నుంచి 50 వరకు పెరుగుతూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ష్యూరిటీ చూసినప్పుడు మనం ఇప్పుడు స్టార్టింగ్ 7-8 months నుంచి లేపొచ్చు ఫ్రెండ్స్, చిట్టి అనేది తీసుకోవచ్చు. 7-8 monthsలో లేపితే మనకు 13 lakhs మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనం తొందరగా లేపుతున్నాం కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పడడానికి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇట్లా తీసుకోవడం వల్ల లాసే, కాకపోతే ఇక అవసరానికి తీసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే తీసుకోవద్దు. కాకపోతే ఇక్కడ షూరిటీ మాత్రం 2 గవర్నమెంట్స్ అడుగుతాడు, ఒక ప్రైవేట్ అడుగుతాడు షిఫ్టులు. ఇంకొకటి ఇక్కడ నుంచి మనం 8 monthsకే తీసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. 9, 10, 11 ఇట్లా ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం 15 months తీసుకుంటే కూడా అమౌంట్ పెరుగుతుంది. 15 lakhs వరకు వస్తుంది 15 months అంటే. 20 months తీసుకున్నాం అనుకోండి, 20 months వరకు మనకి 15 lakhs అనేది కంపల్సరీ వస్తుంది. అంటే మనం ఎంత లేట్ తీసుకుంటే అంత ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంటుంది. లాస్ట్ తీసుకుంటే ఇంకా బేఫికర్ ఫ్రెండ్స్, 19 lakhs అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 50 months చూసుకుందాం. 50 months చూడండి, ఇది బెటర్ ఫ్రెండ్స్. మనకు ఇది రీజనబుల్ అమౌంట్, మనం కట్టుకోగలుగుతాం. ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇది కట్టుకోగలుగుతారు మంచిగా. పైన కూడా కట్టుకోగలుగుతారు, కానీ ఇది కూడా కడతాం. మనం బిజినెస్ వాళ్ళైనా సరే, షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళైనా కట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 40,000, సెకండ్ వచ్చేసి 26,000, థర్డ్ 40,000, ఫోర్త్ నుంచి 8-10 months వరకు 26,000 అనేది రిపీట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎక్కడి వరకు అంటే 45 months వరకు పెరుగుతూ వస్తుంది. అది 40,000 అనేది అవుతుంది. 46 నుంచి 50 వరకు మనకు 40,000 అనేది అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ అర్థం కాకపోతే. ఓకే, మనము ఇది అనేది సేమ్ 8 months నుంచి లేపుకోవచ్చు. 8 monthsలో కనుక మనం తీసుకుంటే 12 lakhs వస్తుంది. అంతకంటే కొద్దిగా లేట్ అనుకో, 15 months 20 months అట్లా తీసుకున్నాం అనుకోండి, మనకు అమౌంట్ అనేది పెరుగుతుంటుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. మనం లాస్ట్ తీసుకుంటే 19 lakhs అనేది వస్తుంది. ఇది మనకు 20 lakhs చిట్టి కదా, 19 ఎందుకు వస్తుందంటే అది కంపెనీ కమిషన్ అనేది 1 lakh rupees పోతుంది. అందులోనే మనకు ఇది GST అన్నీ పోతాయి ఫ్రెండ్స్. టోటల్ కటింగ్ అయ్యి మనకు 19 lakhs అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు
డౌట్ ఉంటే కామెంట్ చేయండి. షూరిటీ కంపల్సరీ టు గవర్నమెంట్ 1 ప్రైవేట్. మీరు 35 మంత్స్ కనుక 40 మంత్స్ చెప్తున్నా, 40 మంత్స్ 35 మంత్స్ కనుక తీసుకుంటే అక్కడ 1 షూరిటీ గవర్నమెంట్, 1 షూరిటీ ప్రైవేట్. ఒకవేళ మీరు 50 మంత్స్ది 45 మంత్స్ కనుక తీసుకుంటే అక్కడ 1 గవర్నమెంట్ షూరిటీ, 1 ప్రైవేట్ షూరిటీ. అంటే మనకు మంత్స్ దగ్గర పడ్డ కొద్దీ మనకు షూరిటీ కూడా తక్కువ అడుగుతాడు. మంత్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, షూరిటీలు కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్, డౌట్ ఉంటే కామెంట్ చేయండి.